రేపే శ్రీరామనవమి. అలానే బుధవారం కూడా. రేపు శ్రీరామనవమి బుధవారం రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారికి వద్దన్నా సరే ధనం గాలిలా దోసుకు వస్తూనే ఉంటుంది. శ్రీరామనవమి అనేది భారతదేశంలో ఎంతో గొప్పగా జరుపుకునే పండగ. శ్రీరామనవమి రోజున మనం ఎంత గొప్పగా పండగను జరుపుకుంటే శ్రీరాముని యొక్క అనుగ్రహం అనేది అంత త్వరగా కలుగుతుంది. శ్రీరాముని రక్ష అనేది మన వెంట ఉంటే చాలు, ఇక మనకి ఎలాంటి కష్టాలు ఉండవు. మన ఇంటికి శ్రీరామ రక్ష ఎల్లవేళలా ఉంటే మన జీవితంలో అన్ని కష్టాలన్నీ తొలగిపోయి అన్నీ కూడా విజయాలు కలుగుతాయి. శ్రీరాముని గుణగణాల శ్రీరాముని వంటి గుణగణాలు అందరికీ అంటే ప్రతి పురుషునికి కూడా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే శ్రీరాముడు సకల సుగుణాలు కలిగిన బాలుడు. శ్రీరాముడు అంటే భారతదేశంలో చెప్పుకోదగినటువంటి పేరు. శ్రీరామనవమి అంటే శ్రీరాముని యొక్క జన్మదినం. అదేవిధంగా శ్రీరాముని యొక్క కళ్యాణం కూడా శ్రీరామనవమి రోజే జరిగింది అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు త్రేతాయుగంలో మధ్యాహ్నం సమయంలో పునర్వాస నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మిట్ట మధ్యాహ్నం జన్మించారు. ఇక ఇదే ముహూర్తాన మళ్ళీ శ్రీరాముడు అలానే సీతాదేవి యొక్క కళ్యాణం జరిగింది. అందుకే శ్రీరామనవమిని ఇంత ఘనంగా జరుపుకుంటాము. అంతేకాదు 10 తలల రావణాసురుడు అయినటువంటి రాక్షసుణ్ణి కూడా ఈ రోజునే అంటే ఈ నవమి రోజునే ఓడించి లంకలో నుండి సీతాదేవిని రక్షించి తిరిగి సీతా సమేతంగా అయోధ్యకి వచ్చి దశరథ మహారాజు చేత పట్టాభిషేకాన్ని పొందినవారు శ్రీరాముల వారు. ఇక అప్పటి నుండి అయోధ్య వాసులు ఎలాంటి కష్టాలు లేకుండా సకాలంలో వర్షాలు కురుస్తూ సీతాదేవి శ్రీరాముల వారి పరిపాలనలో ఎప్పుడూ కూడా కష్టాలు లేకుండా ప్రజలు ఆనందంగా ఉన్నారు. అందువల్ల శ్రీరామరాజ్యం అంటేనే అది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీతారాముల వారి కళ్యాణం జరిగినటువంటి రోజు ఈ శ్రీరామనవమి. ఇక ఈ శ్రీరామనవమి రోజున ప్రతి చిన్న చిన్న గల్లీలలో కూడా చిన్న చిన్న ఆలయాలలో కూడా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ శ్రీరామనవమిని భారతదేశంలో భారతీయులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. శ్రీరాముడు నడిచిన నేల ఏ భారతదేశం. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసాన్ని చేశారు శ్రీరాముల వారు. కాబట్టి శ్రీరాముల వంటి ఆదర్శమూర్తి మరొకరు లేరు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ శ్రీరాముణ్ణి రేపు శ్రీరామ నవమి రోజున ఈ విధంగా పూజిస్తే గనక ఇక ప్రతి ఒక్కరి ఇంటికి సింహద్వారమే ప్రధానమైనటువంటిది. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా సింహద్వారం నుండే వస్తుంది. అయితే రేపు శ్రీరామనవమి సీతారాములను దీవించడానికి కోటి దేవుళ్ళు భూలోకానికి వచ్చే రోజు. కాబట్టి ఎవరి ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి ఉంటుందో ఈ కొమ్మని కడతారో అలాంటి వారికి అన్ని విజయాలే. సకల దేవతల అనుగ్రహానికి కూడా పాత్రులం అవుతాము. ప్రతి పండగకి కూడా మన ఇంటికి తోరణాలు కట్టుకోవటం ఆనవాయితీ. ఇంటికి మామిడి తోరణాలను కట్టుకుంటూ ఉంటాము. మామిడి తోరణాలు అందాన్ని అలంకారాన్ని తీసుకువస్తాయి. ఇక సైన్స్ పరంగా చూసుకుంటే ఇంట్లో నుండి నెగిటివిటీని బయటికి పంపిస్తాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ఇక ఈ విధంగా మనం మామిడి కొమ్మలను కట్టుకోవడమే చూస్తూ ఉంటాము. కానీ ఇంటి సింహద్వారానికి తమలపాకులను కట్టుకోవచ్చు, రాగి ఆకులను కట్టుకోవచ్చు. అంతేకాదు ఇంటి సింహద్వారానికి ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేకమైనటువంటి కొమ్మలను కట్టుకున్నా చాలా మంచి ఫలితం కలుగుతుంది. భారతదేశంలో మనం దేవుళ్ళని పూజించినట్టే మొక్కలను కూడా పూజిస్తూ ఉంటాము. కొన్ని చెట్లను పూజిస్తూ ఉంటాము. కొన్ని చెట్ల ఆకులను గుమ్మాలకు కడుతూ ఉంటాము. కొన్ని చెట్ల ఆకులపైన దీపాలు వెలిగిస్తూ ఉంటాము. కొన్ని చెట్ల కొమ్మలను తాకి వస్తూ ఉంటాము ప్రత్యేకమైనటువంటి రోజులలో. అయితే రేపు శ్రీరామనవమి బుధవారం. కొన్ని చెట్లకి మరి ఇంతటి శక్తి ఎందుకు ఉంది? చెట్లను పూజించే సంస్కృతి ఎక్కడి నుండి పుట్టుకు వచ్చింది అంటే గనక లక్ష్మీదేవి ధనానికి అధిపతి. క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అమృతం ఆలాహలం కల్పవృక్షాలతో అమ్మవారు జన్మించారు.
అందుకే అప్పటి నుండి కటిక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరులుగా మార్చే చెట్లుగా ఈ చెట్లు పేరుని పొందాయి. అందుకే ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని చెట్లను తాకినా, కొన్ని చెట్ల కొమ్మలను ఇంటి సింహద్వారానికి కట్టుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కలిగి భిక్షగాడు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. అయితే రేపు శ్రీరామనవమి బుధవారం రోజున ఇంటి గుమ్మానికి మర్చిపోకుండా ఈ ఒక్క కొమ్మని కడితే చాలు, ఇక మీకు అన్ని విజయాలు కలుగుతాయి. ఏ పని చేసినా అద్భుత విజయాలతో ముందుకు సాగిపోతారు. అయితే మరి రేపు ఇంటి సింహద్వారానికి ఏ చెట్టు కొమ్మని కట్టాలి అంటే, రేపు బుధవారం శ్రీరామనవమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి. పసుపు రంగు దుస్తులు ముఖ్యంగా ధరించాలి. పసుపు రంగు దుస్తులు కానీ, లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు కానీ, ఎర్రని రంగు దుస్తులు కానీ ధరిస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. స్నానం చేసే నీటిలో తులసి దళాలను, పాల చుక్కలను వేసుకోవాలి. అలానే గుప్పెడు రాళ్ల ఉప్పుని కూడా వేసుకొని, చిటికెడు పసుపుని కూడా వేసుకొని స్నానం చేసే సమయంలో నమో నారాయణాయ నమః అనుకోవాలి. అలానే శ్రీరాముణ్ణి తలచుకోవాలి. శ్రీరామచంద్రమూర్తి అంటే నారాయణుడిలో అంటే విష్ణుమూర్తిలో 7వ అవతారమే శ్రీరామచంద్రమూర్తి. నారాయణుడే నరుడిగా జన్మించి మనం ఏ విధంగా జీవించాలి, తండ్రి మాటకు తండ్రి మాటకు ఏ విధంగా కట్టుబడాలి, మన గుణాలు ఎలా ఉండాలి అని మనకు స్పష్టంగా చూపించారు శ్రీరామచంద్రమూర్తి. ఇక దైవం అంటే మనిషిలాగా కూడా ఎన్నో కష్టాలను అనుభవించి ప్రతి కష్టాన్ని కూడా తమ యొక్క ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని మనకు ఎంతో గొప్ప విజయాలతో నిలబడారు శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి ఒక మనిషికి ఆదర్శంగా నిలిచారు. భారతదేశంలో ఒక అద్భుతాన్ని సృష్టించారు. భారతీయులు గర్వించదగినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో గొప్పగా చెప్పుకోదగినటువంటిది రామాయణం. చరిత్రలోనే ఒక అద్భుతాన్ని సృష్టించి చరిత్రలో నిలిచిపోయేలాగా రామాయణాన్ని లిఖించడానికి ముఖ్య పాత్రను పోషించిన వారే శ్రీరామచంద్రమూర్తి. ఇక శ్రీరాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి రేపు శ్రీరామనవమి రోజు మర్చిపోకుండా గుమ్మానికి ఈ కొమ్మను కట్టండి. ఇంతకీ ఆ కొమ్మ ఏమిటి అంటే గనక అది మనకు అందరికీ తెలిసినదే. ప్రత్యేకంగా మనం దసరా రోజు పూజిస్తూ ఉంటాము. అదే జమ్మి చెట్టు. జమ్మి చెట్టుని శ్రీరామనవమి రోజున అంటే రేపు జమ్మి చెట్టుని తాకినా, జమ్మి చెట్టు యొక్క ఆకులను తెచ్చి ఇంట్లో పూజించి ఆకులను పసుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను బీరువాలో దాచుకున్నా, లేదా జమ్మి చెట్టు కొమ్మను తెచ్చి ఇంటి సింహద్వారానికి కట్టాలి. జమ్మి చెట్టు కొమ్మను రేపు శ్రీరామనవమి రోజున తెచ్చి ఇంటి పూజ గదిలో పెట్టి శ్రీరాముణ్ణి పూజిస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా శ్రీరామునికి రేపు ఏ విధంగా పూజ చేయాలి అంటే, తలంటూ శుచిగా స్నానం చేశాక, పూజ గదిని శుభ్రం చేశాక, శ్రీరాముల వారి పట్టాభిషేకంకి సంబంధించినటువంటి ఫోటో ఉంటే దానికి మనం అంటే అభిషేకం చేయలేము, కానీ శుభ్రంగా చేసి గంధం కుంకుమను పెట్టాలి. తులసి దళాల మాలను వేయాలి. మీ దగ్గర విగ్రహం ఉంటే గనక పంచామృతాలతో అభిషేకాన్ని చేయాలి. అయినా విగ్రహానికి అయినా సరే తులసి మాలను తప్పకుండా సమర్పించాలి. శ్రీరాముడికి తులసి మాల అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి మాలను తప్పకుండా సమర్పించి వడపప్పు పానకాన్ని, అదేవిధంగా చలిమిడిని నైవేద్యంగా పెట్టాలి. ఆ తరువాత ఇంట్లో పచ్చకర్పూరంతో శ్రీరాముల వారికి హారతిని ఇవ్వాలి. తరువాత దీపాన్ని వెలిగించాలి. అలానే కొన్ని అక్షంతలను సమర్పించి పసుపు రంగు, ఎరుపు రంగు ఇలా ఏ రంగు పుష్పాలనైనా స్వామివారికి సమర్పించి మీకు వచ్చిన రామ శ్లోకాలను చదువుకోవాలి. ఏ శ్లోకాలు రాకపోతే శ్రీరామ రామ అని చదువుకున్నా పర్వాలేదు. ఈ విధంగా చదివిన తర్వాత మీరు ఈ కొమ్మను ఇంటికి తేవాలి. జమ్మి కొమ్మను ఇంటికి తెచ్చి పూజించి ఆ తర్వాత ఆ కొమ్మని ఇంటి సింహద్వారానికి కట్టాలి. ఎందుకు జమ్మి చెట్టుని కట్టాలి అంటే గనక, శ్రీరాముడు రావణాసుడి పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు జమ్మి చెట్టుని పూజించి జమ్మి చెట్టు ఆకులను తీసుకొని జమ్మి చెట్టు పైన పెట్టిన ఆయుధాలను తీసుకొని ఆ తర్వాత జమ్మి చెట్టుకి నమస్కరించుకొని వెళ్ళి విజయాన్ని సాధించి తిరిగి వచ్చారు. అందుకే జమ్మి చెట్టుకి అంతటి గొప్ప కీర్తి, ప్రతిష్ట ఉంటుంది. జమ్మి చెట్టుని మనం కూడా పూజించటం వల్ల అన్నింటిలో కూడా మంచి విజయాలు కలుగుతాయి అని మన నమ్మకం. ఇక జమ్మి చెట్టుని శ్రీరామచంద్రుడి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. ఒక శ్రీరామచంద్రుడే కాదు, జమ్మి చెట్టుని ప్రతి రాజు కూడా తమ యుద్ధాలలో తమ యుద్ధాల కోసం వెళుతున్నప్పుడు ఖచ్చితంగా జమ్మి చెట్టుని పూజించి జమ్మి చెట్టు ఆకులను ఇంటికి యుద్ధానికి తీసుకు
తీసుకొని వెళ్ళేవారు. అప్పుడు వారు యుద్ధంలో ఖచ్చితంగా విజయాన్ని సాధించుకొని తిరిగి వచ్చేవారు. అందుకే విజయానికి సంకేతంగా జమ్మి చెట్టుని పూజిస్తూ ఉంటాము. ముఖ్యంగా దసరా రోజున అంటే విజయదశమి రోజున తప్పకుండా జమ్మి చెట్టుని పూజిస్తూ ఉంటాము. ఈ జమ్మి చెట్టు ఆకులు అయినా జమ్మి చెట్టు అయినా మనకు ఎంతో విలువైనటువంటిది కాబట్టి జమ్మి చెట్టుని పూజిస్తూ ఉంటాము. ఇక మనం ఈ జమ్మి చెట్టుని ఈ విధంగా రేపు శ్రీరామనవమి రోజున పూజించి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఇక తెలుసుకున్నారు కదా, రేపు శ్రీరామనవమి రోజున ఇంటి గుమ్మానికి ఏ కొమ్మను కట్టుకోవాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.